హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఏపీ స్టేట్ యూజీ ఆయుష్ కోర్స్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటా రివైజ్డ్ ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించి ఇప్పుడు రివైజ్డ్ ఫేజ్ 3 కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. ఇప్పుడు రివైజ్డ్ ఫేజ్ 3లో సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ డిసెంబర్ 18వ తారీఖు 3 గంటల లోపు రిపోర్ట్ చేయాలి అని ఇక్కడ ఇచ్చారు. ఎవరికైతే ఇప్పుడు ఫ్రెష్ గా ఈ రివైజ్డ్ ఫేజ్ 3 రౌండ్ లో సీట్ అలాట్ అయిందో వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాలేజెస్ లో రిపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే రిపోర్ట్ చేయవద్దు, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఫేజ్ 3 అంటే అర్థము మాపప్ రౌండ్ అని అర్థం. మాపప్ రౌండ్ తర్వాత ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేక జాయిన్ అయ్యారు అనుకోండి, ఆ సీటు వద్దు అనుకున్నట్లయితే ఆ తర్వాత మరలా క్యాన్సిల్ చేసుకున్నటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మీరు ముందుగానే ఆలోచించుకుని మాత్రమే కాలేజెస్ లో రిపోర్ట్ చేయండి. ఒకవేళ ఇంతకు ముందు ఫేజ్ 1లో గానీ ఫేజ్ 2లో గానీ సీట్ అలాట్మెంట్ వచ్చి ఆల్రెడీ కాలేజెస్ లో రిపోర్ట్ చేసి ఇప్పుడు అప్గ్రేడేషన్ కి ఇక్కడ అలాట్ అయ్యి ఉంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు జాయిన్ అయ్యి తీరాల్సిందే. ఎందుకంటే మీకు అప్గ్రేడేషన్ వచ్చింది కాబట్టి ఇంతకు ముందు రౌండ్ లో ఏ సీట్ అయితే మీరు రిపోర్ట్ చేసి ఉన్నారో ఆ కాలేజ్ లో ఆ సీటు అంటే వెంటనే మీకు అది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు అప్గ్రేడ్ అయినటువంటి కాలేజ్ మాత్రమే మీకు సీట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కాలేజ్ దగ్గరకు వెళ్లి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సిందే. అలా కాకుండా ఒకవేళ ఫ్రెష్ గా ఇప్పుడు రౌండ్ 3లో సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ అయితే కంపల్సరీ జాయిన్ అవ్వాలని రూల్ ఏం లేదు. కానీ మీకు వద్దు అనుకున్నట్లయితే స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉండదు. ఇది థర్డ్ రౌండ్ కాబట్టి థర్డ్ రౌండ్ రూల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కేవలము మనకి రౌండ్ 1 తర్వాత రౌండ్ 2 తర్వాత మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ ఉంది. ఆ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు థర్డ్ ఫేజ్ రిజల్ట్ కాబట్టి ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలి, లేకపోతే ఈ సంవత్సరానికి ఇంకా ఆయుష్ కోర్సు అడ్మిషన్ నుండి మీరు బయటకు వచ్చేసినట్లే. అంతేగాని ఈ సీటు వదులుకొని లాస్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసి ఇంకా మంచి కాలేజీ మంచి కోర్సు వచ్చేలాగా ప్రయత్నిస్తాము అనుకుంటే అది కుదరదు. ఈ విషయాన్ని గమనించండి. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వచ్చి ఇంట్రెస్ట్ గా ఉన్నారో వాళ్ళు దయచేసి 18వ తారీఖు అంటే రేపే మధ్యాహ్నం 3 గంటల లోపు రిపోర్ట్ చేసి కాలేజెస్ లో జాయిన్ అవ్వండి. అంతేకాదండి, ఆల్రెడీ ఆయుష్ కోర్సెస్ కు సంబంధించి క్లాస్ వర్క్ నవంబర్ 1 నుండి స్టార్ట్ అయింది అని ఇక్కడ మెసేజ్ కూడా ఇచ్చారు. ఒకసారి చూడండి. అంతేకాకుండా మీకు ఏ కాలేజ్ లో అయితే సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజ్ కి ఒకసారి ఫోన్ చేసి క్లాస్ వర్క్ కూడా ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, లేదా ఒకవేళ స్టార్ట్ అయి ఉండకపోతే ఎప్పటి నుండి స్టార్ట్ అవ్వచ్చు, ఈ విషయాన్ని కనుక్కొని దాని ప్రకారంగా మీరు కాలేజెస్ కి వెళ్లి జాయిన్ అవ్వండి క్లాస్ వర్క్ కి. అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంతేకాదు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్.